హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే నైట్ తీసిన వీడియో అయితే అస్సలకే కాదు. మార్నింగ్ 5:30కి మా ఊర్లో ఇలా ఉంది. అసలు ఈ చలికాలం ఏమో కానీ ఎప్పుడు మార్నింగ్ అవుతుందో ఎప్పుడు నైట్ అవుతుందో తెలియడం లేదు. మార్నింగ్ 5:30కి లేచి చూసినా సరే ఏదో అర్ధరాత్రి 1 గంటకు లేచినట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా నైట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దామని పిండి రుబ్బిసి పెట్టుకున్న దోశల కోసం. ఇంకా త్వరగా లేస్తే కానీ ఆ పని అవ్వదు అనేసి త్వరగానే 5:30కి నిద్ర లేచాను. ఆ తర్వాత కొంచెం ఫేస్ వాష్ చేసుకుని త్వరగా వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నా. ఇంట్లో అయితే పలుకులు లేవు, సో నార్మల్ చట్నీ అవ్వదు, పల్లి చట్నీ అనేసి కర్రీ చేయడం కోసం ఆనియన్స్ కట్ చేసుకున్నా. ఈ కర్రీలో కూడా వెజిటేబుల్స్ ఏం లేవు, ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోదాంలే అనేసి త్వరగా కట్ చేసి పెట్టేసుకున్నాను అన్నీ. అదేంటో కానీ చిన్న ఉల్లిపాయలు సాంబార్లోకి వేయడానికి బాగుంటాయని తీసుకుంటామా, వీటిని కట్ చేయడానికి చిరాకు వచ్చేస్తుంది నాకు. చిన్నవి చేతికైనా అందుకు పీల్ చేయడానికి, పైగా నాకు గోళ్ళే ఉండవు అసలు. ఆ తొక్క తీసేటప్పుడు చాలా చిరాకు వచ్చేస్తుంది. ఇంకెలాగా ఆనియన్స్ కొంచెం ఎక్కువగా కట్ చేసేసాను. అవి కట్ చేసిన తర్వాత క్విక్గా కర్రీ చేయడం స్టార్ట్ చేస్తున్నంతసేపు స్టవ్ దగ్గర ఉన్నాం కదా, ఎంత వెచ్చగా ఉందో బయటికి రాగానే చల్లగా ఐస్ గడ్డలోకి వచ్చినట్టు అనిపించింది నాకైతే. మేము కాశ్మీర్లో ఉన్నామో మా ఊర్లో ఉన్నామో అర్థం కాలేదు. ఇంకా కర్రీ అయితే తాలింపు పెట్టేశాను నేను. ఈ రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. బయట చేసే చట్నీ కన్నా చాలా బాగుంటుంది ఇంట్లో ఇలా చేసుకుంటే, అండ్ సింపుల్గా క్విక్గా కూడా అయిపోతుంది. పక్క ఇది మరుగుతుండగానే నేను ఇంకా శనగపిండి కూడా తీసుకుని కొంచెం అలా కలిపేసాను వాటర్ వేసేసి. ముందుగానే శనగపిండి తీసుకుని వాటర్లో బాగా కలిపేసి వేసేస్తే ఉండలు లేకుండా ఉంటుంది కదా. కొందరు ఏంటంటే డైరెక్ట్గా శనగపిండి వాటర్లో కలిపేసి అది వేసేస్తారు. నాకు అలా వేస్తే పచ్చివాసన వచ్చినట్టుగా అనిపిస్తుంది. అందుకే వాటర్ మరిగిన తర్వాత ఇది మళ్ళీ వేరేగా వేస్తాను నేను. తిగ్గా కావాలంటే కొంచెం పిండి ఎక్కువ వేసుకోవాలి, లేదు మనకు లూజ్గా కావాలనుకుంటే పిండి తక్కువ వేసుకోవచ్చు. దోశలకు లూజ్గానే బాగుంటుంది కదా అని నేను పిండి కొంచెం తక్కువ వేసుకున్నా. అది కూడా అయిపోవచ్చేసింది పిండి. ఇంకా వెంటనే దోశ బ్యాటర్లోకి కూడా ఉప్పు వేసేసి కలిపేసాను నీట్గా. ఈ మధ్య ఈ చలికి జడిసి అసలు మార్నింగ్ లేచి టిఫిన్ చేయడమే మానేశాను నేను. ఇంకా ఈ కర్రీ కంప్లీట్ చేసేసరికి చూసారా మొత్తం తెల్లారిపోయింది. ఎంత త్వరగా గడిచిపోతుందో మార్నింగ్స్ టైము. కాసేపు అయితే ఇలా పొయ్యి దగ్గర కూర్చొని చలి కాచుకున్నాను నేను. ఆ తర్వాత దోశలు బాగా రావడం కోసం ముందైతే పెనం మీద కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్స్ ఫ్రై చేసి తీసేసిన తర్వాత దోశలు వేసా. చాలా బాగా వచ్చాయి, ఒక్కటి కూడా పెనంకి అంటుకోలేదు. త్వరగా దోశలు కూడా వేసేసాను నేను, ఎందుకంటే ఆ తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి కదా అనేసి. ఈ దోశలు అయితే నాకు భలే వేయడం వస్తుంది, అదైతే మాత్రం నేను కొంచెం ప్రౌడ్గా చెప్పుకోగలను. ఇంకా ఫ్రెష్ అయిపోయి కుక్కర్లోనైతే పప్పు కోసం పెట్టేస్తున్నా. నా ఫేస్ కొంచెం అదొకలా ఉంది, అసలు పట్టించుకోకుండా అవాయిడ్ చేసేయండి. ఇంకా పప్పు కోసం అయితే కుక్కర్లో పక్కన పెట్టేసిన తర్వాత ఇంకో పక్క నుంచి దీపం పెట్టుకోవడం కోసం అన్నీ సర్దుకున్నాను. దేవుడికైతే దీపం పెట్టేశాను. ఆ తర్వాత పప్పులోకి వేయడం కోసం కూడా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటున్నా. ఈ ఆనియన్స్ పప్పులో వేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటాయో కదా. ఇలా ఎంతమందికి ఆనియన్స్ పప్పులో వేస్తే ఇష్టమో చెప్పండి. అలాగే వంకాయ కూడా కట్ చేసేసుకున్నా. నాకు సాంబార్లోకి వెజిటేబుల్స్ ఎక్కువగా వేస్తే ఇష్టం. అంటే వెజిటేబుల్స్ ఏమి ఎన్ని తినేను, కానీ నాకు అలా వేస్తే ఆ టేస్ట్ ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనిపిస్తుంది. ఇంకా పప్పు విజిల్స్ వచ్చేలోపు అంటికాయ అయితే కట్ చేసుకుంటున్నా. అంటికాయ అయితే యాక్చువల్గా ఫ్రై చేద్దాం అనుకున్నా, కానీ నాకు కొంచెం దగ్గులా అనిపిస్తుంటే ఇంకా ఫ్రై వద్దు ఇగురు పెట్టేద్దాం అనిపించింది. ఇంకో పక్క నుంచి మా అమ్మమ్మ ఏదో అడుగుతుంది, సమాధానం చెప్పుకుంటూ కట్ చేసేసి అంటికాయలు అయితే. మీరు ఎంతమందికి అంటికాయ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. ఈ రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే చూడండి ఎవరైనా. పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా దాన్ని గరిటతో మెదిపేసి అందులో నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న చింతపండుని రసం తీసేసి వేసేసుకున్నా. దాంతోపాటు కొంచెం ఉప్పు, కారం, అలాగే ఆల్రెడీ మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్, దాంతోపాటు కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను నేను.
నాకైతే వీక్లీ ఒక 2 టైమ్స్ అయినా సాంబార్ అయినా పప్పుచారు అయినా ఉండాలి. దాంతోపాటు ఫ్రై కాంబినేషన్ అంటే ఇష్టం నాకు బాగా. ఇంకా అన్నీ వేసి బాగా కలిపేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసాను మరగడానికి కోసం అనేసి. ఇంకా ఆనియన్స్ కూడా కర్రీ కోసం ఆ పక్క నుంచి కట్ చేసి పెట్టేసుకున్న, కర్రీ తాలింపు పెట్టేద్దాము అనేసి. నా మార్నింగ్ రొటీన్స్ అయితే మ్యాక్సిమం ఇలానే ఉంటుంది, అంత డిఫరెంట్గా ఏమి ఉండదు. అండ్ మీ మార్నింగ్ రొటీన్ ఎలా గడుస్తుందో కూడా కామెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఒక పక్క అంటికాయ ఫ్రై అవుతుంటే ఇంకో పక్క నుంచి సాంబార్ మడిగిపోతుంది. అంటికాయ ఫ్రై అదే కర్రీ అయిపోయింది, ఇంకా సాంబార్ కూడా అయిపోయిన తర్వాత తాలింపు పెట్టి పక్కన పెట్టేసా. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫ్రిడ్జ్లోంచి అయితే అన్నీ తీసేసాను బయటికి. ఫ్రిడ్జ్ కడిగేసి చాలా రోజులు అవుతుంది. ఈ మధ్యన అసలు ఫ్రిడ్జ్ గురించి పట్టించుకోలేదు. ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసి దాన్ని బాగా కడిగేసా. అదేలేండి తడిగుడ్డ పెట్టి తుడిచేసాను నేను. ఆ లోపల వస్తువులు అయితే కడిగేసి ఎండలో పెట్టేసాను కాసేపు. మనకి నాకైతే ఆ రోజు మార్నింగ్ లేచినప్పుడు ఎంత హుషారుగా ఉందో అలా అలా పని చేస్తున్న కొద్దీ వీక్ అయిపోయినట్టు అనిపించింది. మళ్ళీ తర్వాత కాసేపటికి ఇలా ఫ్రిడ్జ్ అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం హుషారుగా అనిపించింది. ఈ మధ్యన కాస్త హెల్త్ నీరసం అయిపోతున్నట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి పండగ పనుల వల్ల కాబోలు. ఇంకా ఫ్రిడ్జ్లోనైతే అన్నీ పెట్టేసా తుడి చేసిన తర్వాత. మేమైతే ఫ్రిడ్జ్కు ఎక్కువగా ఏం యూజ్ చేయము. కావాల్సిన వాటికి ఏదైనా బాగా అవసరం ఫ్రిడ్జ్ వల్ల యూజ్ అవుతుందంటే వాటిని పెడతాం తప్పితే అన్ని పెట్టడం నాకు అంతగా నచ్చదు. చాలా చల్లగా కన్నా వేడి వేడిగా తింటేనే ఇష్టం. సో ఎక్కువ ఐటమ్స్ ఏం ఫ్రిడ్జ్లో పెట్టము. ఎగ్స్ లాంటివి అవి పెడుతుంటా. ఇంకా పిల్లి వచ్చి పాలు తాగేస్తూ ఉంటుంది కనుక అలాంటి పాలు గట్ట అవి పెడుతుంటాను నేను. ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా అయిపోయింది. ఆ తర్వాత అయితే నేను ఇంకా సామాన్లన్నీ సర్దేసుకున్నాను. ఫైనల్గా మా ఫ్రిడ్జ్ లుక్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ తర్వాత ముందు లంచ్ చేసేసా, అప్పటికే టైం 2 అయిపోతుందని. ఆ తర్వాత గ్యాస్ స్టవ్ క్లీన్ చేసా. గ్యాస్ స్టవ్ నేను క్లీన్ చేద్దామని 2 డేస్ నుంచి అనుకుంటున్నాను కానీ అవ్వడం లేదు. నైట్ అయితే 10 అలా అయిపోతుంది మొత్తం గిన్నెలన్నీ వాష్ చేసుకుని పడుకునేసరికి. ఇంకా ఆ టైంలో ఓపిక ఉండక పడుకునిపోతున్నాను. పాపతో ఇబ్బంది అయిపోద్ది కదా ఆ టైంలో వరకు ఉండడం అని. ఇంకా తర్వాత గ్యాస్ అయితే దారుణంగా అయిపోయింది కదా, వంట చేయడానికి కూడా నాకు చిరాకుగా అనిపిస్తుందని మొత్తం కడిగేసి నీట్గా తుడిచేసాను. తడిగుడ్డ పెట్టి ఒకసారి నార్మల్గా పొడిగుడ్డ పెట్టి ఒకసారి తుడిచేసా. గ్యాస్ క్లీన్ చేస్తుంటే భలే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అబ్బా. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది చెప్పండి. అంటే క్లీన్ అయిపోతుంది కదా మొత్తం తుడిచేసిన తర్వాత భలే మెరుస్తూ కనిపిస్తుంది కొత్త గ్యాస్ స్టవ్ లాగా. నాకు అలా ఉంటే భలే నచ్చుతుంది. అండ్ మెయింటైన్ చేయడం కూడా కష్టమే. ఎప్పటికప్పుడు తుడిచేసుకుంటాం అనుకుంటాం కానీ ఆ టైంలో అది అవ్వదు. మనం వంట చేస్తూ అవన్నీ చేసుకోవాలంటే కష్టమే. కొందరు అంటూ ఉంటారులేండి ఇంట్లో పని చేసుకోవడం చేత కదా అది ఇదని. పిల్లలతో మేనేజ్ చేయడం ఎంత కష్టమో వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా తర్వాత తెచ్చుకున్న గ్రాసరీస్ కూడా వేసేసుకుంటున్నాను నేను డబ్బాల్లోకి. ఎప్పటికప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా అని. ఓ పక్క నుంచి చేయి జారిపోయింది ఇదైతే నాకు. ఇంకా నయం ఏదో కింద పడలేదు, మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వచ్చేది నాకు. ఇదైతే ఫైనల్గా నాకు గ్యాస్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకున్నా. ఆ తర్వాత కరివేపాకు ఇవన్నీ ఒలిచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది కదా. లాస్ట్ టైం కూడా కరివేపాకు వలవకుండా పెట్టేసాం, మొత్తం ఫ్రిడ్జ్ అంతా అయిపోయింది. ఇంకా అది పెట్టేసుకున్న తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ అయితే క్లీన్ చేద్దాం అనుకున్నా. అంటే ఈ మధ్యన చాలాసార్లు క్లీన్ చేసా కానీ పాప ఉన్నప్పుడు ఎక్కడ పెడితే అక్కడ వస్తువులు తీసి పడేస్తూ ఉంటుంది. ఇంకా అవి సర్దేటప్పుడు ఎక్కడ పెడితే అక్కడ పడేస్తాను. తీసిన వస్తువు మళ్ళీ తీసిన దగ్గర అయితే ఉండదు. అందుకే మళ్ళీ క్లీన్ చేసేద్దాం కదా, పనిలో పని అయిపోద్ది అనుకుని స్టార్ట్ చేశాను. అక్కడే నాకు 1/2 అవర్ అయిపోయింది.
ఇదైతే మా అమ్మ వాళ్ళు నాకు పెళ్ళికి పెట్టారు డ్రెస్సింగ్ టేబుల్. నాకు చాలా ఇష్టం కానీ దీని మీద యాసిడ్ పడిపోయింది అనుకోకుండా. సో మరకలు అయిపోయాయి. దానికోసం ఏదైనా చేయాలి, సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పండి. ఇంకా మిర్రర్ అయితే బాగా క్లీన్ చేసేసాను. అసలు అమ్మాయిలు ఫోటో దిగడానికైనా మనల్ని మనం చూసుకుని మురిసిపోవడానికైనా మిర్రర్ మెయిన్ కదా. దాన్ని అయితే బాగా క్లీన్ చేసేసాను. ఒకసారి తడిగుడ్డ పెట్టి తుడిస్తే ఇంకోసారి పొడిగుడ్డ పెట్టి తుడిచేసా, ఎందుకంటే డాగుల్లో అయిపోతాయేమో అనేసి. డ్రెస్సింగ్ టేబుల్ అంతా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా లోపలది కూడా తాళం తీసి బయటికి తీసాను వస్తువులన్నీ. దీనికి తాళం ఉంటుంది కానీ నేను డబ్బులు కానీ లేదంటే గోల్డ్ జ్యువెలరీ కానీ అలాంటివి ఏమీ పెట్టను. మా డూప్లికేట్ జ్యువెలరీ పెట్టుకోవడానికి ఎక్కువ యూజ్ చేస్తా. అయితే ఇవన్నీ నాకు బ్యాంగిల్స్ కలెక్షన్. నాకు బ్యాంగిల్స్ అంటే చాలా పిచ్చి. మీలో ఇలా ఎవరికైనా పిచ్చి ఉందా బ్యాంగిల్స్ అంటే కామెంట్ చేయండి. ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి, ఎన్ని జ్యువెలరీ ఉన్నాయి, ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. మెయిన్గా అయితే బ్లాక్ బీడ్స్ అయితే నాకు ఇంకా ఇష్టం. ఇయర్ రింగ్స్ కానీ ఇవన్నీ అమ్మాయిలు అందరూ చేసే థింగ్సే కదా. ఇంక ఈ షెల్ఫ్లో అయితే ఎక్కువగా మెడికల్ షాప్ ఉంటుంది మా పాపది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎక్కువ మెడిసిన్స్ ఉంటూ ఉంటాయి. దగ్గు కానీ జలుబు కానీ ఏదో ఒక ఇష్యూ తోటి ఇంకా బ్యాంగిల్స్ అని మెడిసిన్స్ అన్నీ ఇందులో పెట్టేస్తాను సేఫ్టీగా. పాప చూసిందంటే అన్నీ ఇంకా ఇసిరి పక్కన వేసేస్తుంది. అది పడుకుంది కనుక నేను ఎంత ప్రశాంతంగా పని చేసుకుంటున్నా. అదేంటో కానీ పండగ పనులు ఎంత చేస్తున్నా సరే అస్సలు ఒక కొలిక్కి రావడం లేదు. ఈరోజు ఇది అయిపోయిందా రేపు ఇంకోటి అన్నట్టు అయిపోతుంది. పని అంతా ఫినిష్ అయ్యేటప్పటికి నిజంగా పండగ వచ్చేస్తుందో ఏంటో.